అన్న మీ ఊర్లో సర్పంచ్ ఎన్నికలు లేవట, ఎన్నికలు పెట్టరట, ఆల్రెడీ సర్పంచ్‌ని ఎన్నుకున్నారట. ఏంది? మా ఊళ్ళో సర్పంచ్‌నా? అయితే మా ఊళ్ళో సర్పంచ్‌ని ఎన్నుకోవడం అంటే మాదొకటే క్యాస్ట్ కాబట్టి, ఇక ఊకే మాకు పోటీలెందుకని ఎవరినో ఒకరిని నిర్ణయం చేసుకొని బాగు చేసుకుందామని ఎన్నుకున్నాం. ఓకే. ఇప్పుడు ఆయన ఒక్కడే పోయి నామినేషన్ ఏస్తాడా? వేరే వాళ్ళు ఎయ్యరా? వేరే వాళ్ళైతే మేమైతే ఒక కట్టడని రాసుకున్నాం. ఎవరు గాని మనం ఒక దాంట్లో ఒకళ్ళం అయినామంటే అందరం ముక్కోవాలని ఒకరికొకరం కండిషన్‌గా సరే మనం ఒక వ్యక్తిని ఉంచుకున్నామని ఒకళ్ళని ఉప సర్పంచ్, ఒకళ్ళు సర్పంచ్ అని హ్మ్. ఏకగ్రీవం చేసినాం. దాంట్లో రేపు పొద్దుగాల ఊరందరూ కలిసి కూడా వాళ్ళనే ఉప సర్పంచ్, సర్పంచే. దానికే ఆ వార్డ్ మెంబర్లు ఎవరున్నా గానీ, వార్డ్ మెంబర్ కూడా గవే ఏస్తాం. పార్టీకి దానికి సంబంధం ఏం లేదు. ఇంతకుముందు కూడా ఆయన సీఏగా పనిచేసిండు. హ్మ్. ఏ పార్టీలలో కూడా అనుకూలంగా పార్టీలోకి పోయి కండువాలేసుకొని తిరగలే. కాంగ్రెస్ కొద్దిగా సానుభూతి పడడానికి చెప్తా ఉన్నారు. నిజమేనా? ఇక రేపు పొద్దుగాల భవిష్యత్తులో కాంగ్రెసా, బీజేపా, బీఆర్ఎసా తెలియదు. హ్మ్. ఇప్పుడైతే మాకు సమావేశమైన విషయంలో అవకాశం ఉంటే ఎటు పోయేది తెలవదది. ఓకే. వాళ్ళ హ్మ్. ప్రభుత్వం రేపు పొద్దుగాల ఏది మనకు పని చేయాలనుకున్నప్పుడు దేనిలోకో దాంట్లో పోతే పని చేస్తా అనుకుంటే పోతుండొచ్చు. ఇక మనమైతే కండిషన్‌గా ఆపలేరు కదా! ఓకే. ఇది కేసీఆర్ నియోజకవర్గం గదా! కేసీఆర్ కేసీఆర్ నియోజకవర్గం. నియోజకవర్గంలో కేసీఆర్‌ని గూడా ఇంకొక బీఆర్ఎస్ నుంచి ఎవరైనా అభ్యర్థిని నిలబెడతారు మీ దాంట్లోకెళ్ళి. అప్పుడు ఎట్లుంటది పరిస్థితి? మేమేమనుకున్నాంగా అంటే అన్నీ పార్టీలు కలిసే అంతా ఐకమత్యంగా కూర్చొని మాట్లాడుకొనే దీన్ని నిర్ణయం చేయడం జరిగింది. హ్మ్. దీంట్ల ఈ పార్టీ, ఆ పార్టీ అని భేదబంధం లేకుండానే మనకు ఉండాలి ఒకటి ఇనామాసు సర్పంచ్ కావాలని అనుకున్నాం. హ్మ్. ఇక దానికి మా ఊరందరం కట్టుబడి ఉంటామనుకున్నాం. కట్టుబడి ఉండవలసిన పరిస్థితి అది. ఇప్పుడు పాలన పంచుకుందా? గతంలో బాగుండేనా? ఇక వాస్తవానికంటే ప్రభుత్వముల పాలన అంటే గతం పాలనే మంచిది. ఆ! ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంతవరకు ఇస్తుర్రు, హామీలు ఇస్తుర్రు గానీ హ్మ్. కొన్ని అమలైతున్నాయి, కొన్ని అమలైతలేవు. హ్మ్. ఇక దాంట్లో ఇంక ముందుకు ఎట్లా నడుస్తది ఇప్పటివరకైతే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది గానీ, ఇంకా రేపు ఇంకా నడిచే అవకాశాలున్నాయి గాబట్టి మరి ఇంకెట్లా నడిపిస్తారో గానీ కాదన్నా ఇప్పుడు గతంలో మీకు ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రాలే మీ ఊరికి. ఇప్పుడు 8 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. తె నువ్వు మళ్ళా గత ప్రభుత్వం బాగున్నదంటున్నావు. గత ప్రభుత్వంల ఇందిరమ్మ ఇండ్లు గానీ, ఇవి డబుల్ బెడ్‌రూమ్‌లు గానీ ఎక్కడియ్యలే. హ్మ్. ఆ! గత ప్రభుత్వంలో మాకు నీళ్ళు లేవు. ఎక్కడ ఈ మల్లన్న సాగర్ లేదు, కొండపోచమ్మ సాగర్ లేదు. ఎక్కడెక్కడనో ఉండే ఆ ప్రభుత్వంలో ఆ నీళ్ళు తెచ్చినయే మా రైతులందరూ సంతోషపడ్డరు. హ్మ్. 24 గంటల కరెంటుకు, ఆ నీళ్ళకు దానికే సంతోషపడ్డారప్పుడు. హ్మ్. హ్మ్. ఈ డబుల్ బెడ్‌రూమ్‌లు ఇయ్యలేదు గాబట్టి మనకు గూడా ఇయ్యలే. వేరే మా మండలంలో గూడా ఎక్కడ కాలేదు గాబట్టి మాకు గూడా రాలే.